స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు? S1:, S2:, S3, 3:4:7. మనకేం కావాలి? T1:, T2:, T3. ఏమీ మీరు పెద్ద మ్యాథ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పీడు టైము ఇన్వర్స్లో ఉంటుంది. అంటే ఇది 3:4 ఉంటే T1:, T2 ఎంత ఉండాలి? 4:3 ఉండాలి. ఆప్షన్లో ఫస్ట్ 4:3కి సంబంధించి ఏముంది? ఏమీ లేదు. ఆప్షన్ 2నే ఫట్. 5 సెకండ్లలో ఈ క్వశ్చన్ అయిపోతుంది. అనవసరంగా కొంతమంది స్టూడెంట్స్ 1/3, 1/4, 1/7 ఎవరు చేయమన్నారయ్యా ఇదంతా మిమ్మల్ని? 84, ఇది 28, ఇది 21, 12, ఇది అసలు అవసరమే లేదు. బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే చాలు. స్పీడ్ నిష్పత్తి ఎంత? 3:4:7. స్పీడ్ నిష్పత్తి 3:4 ఉంటే టైం నిష్పత్తి ఏం కావాలి? 4:3 కావాలి. ఫస్ట్ 2 రేషియోలలో 4:3 ఇక్కడ కనబడతలేదు, ఇదేమో 4:7 ఇక్కడ కనబడతలేదు. చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ నంబర్ 2. పేపర్ చూస్తే అన్ని ఆన్సర్ ఆప్షన్ల నుంచి వచ్చే మెథడ్స్ లాగా ఉంది సార్. అనిల్ నాయర్స్వే. ఏమీ పెన్ను పెట్టకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని సాల్వ్ చేసే విధానాలు. ఇంకా చూద్దాం సార్. ఇంకా ఇదొకటి చూద్దాం సార్. 20 × 189 + 63 డివైడెడ్ బై 90 + 5/7 15 రైట్. హోల్డ్స్ గుడ్ వెన్ 2 సింబల్స్ హ్యావ్ చేంజ్డ్. నాకు ఇక్కడ ఫస్ట్ చూడంగానే ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 171 ఉన్నది. 189లో నాకు 63 × 63 ఉన్నది. 3 × 63 ఉన్నది. 3 × 63 189 × 20 కొంచెం పెద్ద నంబర్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, సైన్స్ చేంజ్ అవ్వాలట. ప్లస్ బదులు ఇంటూ బదులు ప్లస్. ఇక్కడ ఇంటూ బదులు 189 + 63. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే ప్లస్ ఉందో అక్కడ డివిజన్ పెట్టుకుంటాను. డివిజన్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? 189 అనేది 63 యొక్క మల్టిపుల్. 63 మూళ్ళ 189. 63 మూళ్ళ 189. 189కి కారకం ఏంటి? 63. కాబట్టి ప్లస్ తీసేసి డివిజన్ పెట్టుకుంటా. డివిజన్ తీసుకొని ప్లస్ పెట్టుకుంటా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిందా చూసుకుంటా. ఈ సందర్భంలో వస్తుంది. నా క్వశ్చన్ చూడంగానే రూట్ కాజ్ ఏమనిపించిందంటే ఇక్కడ నేను ప్లస్ బదులు డివిజన్ పెట్టుకుంటాను, డివిజన్ బదులు ప్లస్ పెట్టుకుంటాను. సింబల్స్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. దయచేసి నోట్స్లో రాసుకోండి. 189 అనేది 63 తోటి భాగింపబడుతుంది కాబట్టి నేను ఈ ప్లస్ బదులు డివిజన్ పెట్టుకొని సాల్వ్ చేస్తే మనకు రైట్ 171 = 171 వస్తుంది.